నేను కొన్ని మాటలు వింటున్నాను, అక్కడ ఇక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు, ఫోన్ చేస్తున్నారు. ఏంటి సార్ మా ఆస్తులు మీకు చెప్పాలనా? నా దగ్గర 100 కోట్లు ఉంది, 100 కోట్లు ఉందని నేను చెప్పాలనా? నా కొడుకు 30 లక్షలు జీతం నెలకు వస్తుంది చెప్పాలనా నేను? నాకు హైదరాబాదులో 10 ఇళ్ళు ఉన్నాయి, అమెరికాలో 2 ఇళ్ళు ఉన్నాయి, నేను మీకు చెప్పాలనా? ఎక్కడ సెన్సస్ వాళ్ళే అడగట్లే, మీరేంటి ముఖ్యమంత్రిని కలిసినారు, ఇవన్నీ తీయమంటున్నారు అని ఆల్రెడీ రియాక్షన్స్ వస్తున్నాయి. అయితే మనం వాళ్ళకి చెప్పాల్సింది ఏమిటి అంటే, మనకి ఒక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగం కూడా చాలా నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు, జైలుకు పోయిన వాళ్ళు, ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు, స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు అందరం సమానంగా కలిసి ప్రజాస్వామికంగా బతుకుదాం అని డ్రాఫ్ట్ చేసినటువంటి కాన్స్టిట్యూషన్ అది. అందులో వాస్తవంగా ఏముంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. మనం కూడా ఎందుకు మాట్లాడవచ్చు అంటే, వాళ్ళు రాజ్యాంగం రాసి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అప్రూవ్ చేసేటప్పుడు మేము కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కూర్చున్న పెద్దలం ఈ రోజున ఈ రాజ్యాంగాన్ని మేము అప్రూవ్ చేసి పాస్ చేసి ప్రజలకు ఇస్తున్నాం అని అనలే. ప్రజల తరపున వీ ది పీపుల్ అందులో రాశారు, మేము భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలం, మమ్మల్ని మేము పాలించుకోవటం కోసం ఇదిగో ఈ రాజ్యాంగం మేము ఏర్పరచుకున్నాం అని చెప్పినారు. చూడండి, రాసినటువంటి వాళ్ళు యూనివర్సల్ ఫ్రాంచైజ్ ద్వారా వాళ్ళు ఎలక్ట్ అవ్వలే. కొంత ప్రాపర్టీ ఉన్నవాళ్ళు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఓటింగ్ రైట్ 46లో. అలాంటి వాళ్ళు 100 రూపాయలు ల్యాండ్ రెవెన్యూ కట్టేవాడికి ఓటింగ్ రైటు, రైతుకు లేదు, భూస్వాములకి, బిఏ డిగ్రీ చదువుకున్న వాడికి ఓటింగ్ రైటు. అలాంటి వాళ్ళు దేశాన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకున్న ఈ పెద్దలు ఈ విషయాలు చెప్పారు. కాబట్టి నేను ఇక్కడ బీసీలకు అన్యాయం జరిగింది, ఎస్సీలకు అన్యాయం జరిగింది అని నేను మాట్లాడు, పెద్దలు ఏం చెప్పారు మనకు అనేటువంటి పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. వ్యతిరేకించేటువంటి వాళ్ళకి రాజ్యాంగంలో మొట్టమొదలే జస్టిస్ అనేటువంటి మాట ఉంది, న్యాయం అనేది. ఏంటి న్యాయం? అన్టచబుల్గా ఉన్న కులమస్తుడు, పెళ్ళిళ్ళు చేసే బ్రాహ్మడు కలిసి కూర్చొని పక్కన నిలబడి మాట్లాడుకొని కలిసి అన్నం తినడం న్యాయం. నువ్వు నీ కులం వేరు రాబాకు, నా దెబ్బగా రాబాకు అనేటువంటిది అన్యాయం, సోషల్ జస్టిస్. అలాగే తిండి తిప్పలు లేకుండా ఉండేటువంటి వాడు, విపరీతంగా తిని తాగి ఉండేటువంటి వాడు, ఇద్దరూ కూడా సమానంగా, వాడికి ఎక్కువ ఉండకూడదు, వీడికి తక్కువ ఉండకూడదు. వాడు ఎక్కువ తిని ఆగం చేస్తున్న దాన్ని కొంత వీడికి ఇవ్వాలి, దాన్ని ఎకనామిక్ జస్టిస్. వాళ్ళు ఇందులో చూడండి, ఎకనామిక్ జస్టిస్. అలాగే మామూలు వాళ్ళందరూ కూడా పోటీ చేసి రాజ్యాంగ సభలో పోవడం అనేటువంటిది పొలిటికల్ జస్టిస్ అని క్లియర్గా చెప్పారు. మన రాజ్యాంగం జస్టిస్ అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంది. రెండోది, ఇంకోటి ఏంటి అంటే పావర్టీ. పెద్ద డిబేట్ అయింది పావర్టీ. మనకి పావర్టీ అంటే 48% ఆఫ్ ది పీపుల్ 1941 సెన్సస్ ప్రకారంగా బిలో పావర్టీ లైన్. అప్పుడు ఎంత పెద్ద ఛాలెంజ్, అంత పెద్ద పూర్ పీపుల్ని, అంత పెద్ద సెగ్మెంట్ని పావర్టీ మిగతా వాళ్ళతో కలపాలి అనేటువంటి వాళ్ళకి ఇంపార్టెంట్ ఇష్యూ. ఈ రోజున కూడా పావర్టీ, అసలు పావర్టీ అంటే ఏంటి? సెక్యులర్ పావర్టీ కాదు. ఇద్దరు సమానమైన వ్యక్తులు పోటీ చేసి, ఇద్దరు సమానమైన వ్యక్తులు వ్యాపారం చేసి, ఇద్దరు సమానమైన వ్యక్తులు వ్యవసాయం చేసి
అందులో ఒకటి నష్టపడితే అది సెక్యులర్ పావర్టీ. పావర్టీ కూడా అది క్యారెక్టర్ సెక్యులర్ పావర్టీ. కానీ నేను చెప్పులు కుట్టుకునేవాడిని, చెప్పులు కుట్టుకునే వృత్తే చేసుకోవాలని నా కొడుకుని చెప్పులు కుట్టే వృత్తిలో పెడితే వాడు ఎప్పటికీ పైకి రాడు. అదేంటి? కమ్యూనల్ పావర్టీ. మన దేశంలో ఉన్నది ఏంటి? కమ్యూనల్ పావర్టీ. కొన్ని కులాల్లో పుట్టినవు కాబట్టి నువ్వు పేదవాడివి, నువ్వు పైకి రావడానికి వీలు లేదు. సో కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే పావర్టీని రాజ్యాంగ సభ అబాలిష్ చేసిందా? క్లియర్గా చెప్పారు, పావర్టీకి రిజర్వేషన్ ఇవ్వండి అని కొంతమంది డిబేట్ వచ్చింది. ఈరోజు ఏమిట్లా ఈడబ్ల్యూఎస్ చర్చ వచ్చింది. ఆ రోజున ఎకనామిక్ పూర్కి రిజర్వేషన్ ఇవ్వాలి, మొత్తం కాన్స్టిట్యూన్స్ అసెంబ్లీ వ్యతిరేకించి ఏమన్నదంటే అసలు దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నది పావర్టీ బాగొట్టడానికి, ఏదానికి రిజర్వేషన్ ఏం లేదు, 10 ఏళ్లలో పావర్టీ లేకుండా చేయాలి అని చెప్పేసి అనుకున్నాం. పావర్టీ పోయినా పోకుండా ఉండేది ఏమిటి అంటే అన్టచబిలిటీ. కులం పోదు. నువ్వు కులస్తుడు కింద కులం వాడు పైకి వచ్చినా సరే వాడు ఎవరైనా అంటే ఆయన బీసీ ఎమ్మెల్యే సార్ అంటారు, ఆయన ఎస్సీ ఎమ్మెల్యే సార్ అంటారు. కాబట్టి కొన్ని కులాలని గుర్తించి అన్ని కులాలను గుర్తించలే రాజ్యాంగ సభలో. సో కాబట్టి ఈ రోజున కొంతమంది వాళ్ళు అంటున్నారు రాజ్యాంగ సభ అంటే మా కాన్స్టిట్యూషనే మా కులం ఏంటో చెప్పలేదండి. మేము ఎందుకు చెప్తాం? బ్రాహ్మడు ఉన్నాడు, బ్రాహ్మడో ఇంకెవడో ఎవడికి తెలుసు, కానీ బీసీ ఎవరో తెలుసు రాజ్యాంగం, ఎందుకంటే సర్టిఫికెట్ ఇస్తుంది. కాబట్టి ఏంటంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉండొచ్చు, కమ్మారెడ్డి వెలమ మిగతా కులాలు లేవు రాజ్యాంగంలో. రాజ్యాంగం లేని కులాలని మమ్మల్ని పట్టుకొని మీ కులం ఏంటి అని మమ్మల్ని అడుగుతారా? చూడండి, వాడు ఆల్రెడీ చర్చ బిగిన్ అయింది. సో కాబట్టి ఏమిటి అంటే నేను అనేది ఏంటంటే ఇది ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు, రిప్రజెంటేటివ్ హౌసెస్కి సంబంధించిన విషయం. మనందరికీ డెమోక్రసీకి మదర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. వాళ్ళు చెప్పినటువంటి ఈక్వాలిటీ వచ్చిందా అని ఈ రోజున కనీసం 80 ఏళ్ళు దాటింది రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసింది. 80 ఏళ్ళు దాటిన ఈ రాజ్యాంగం అడాప్ట్ చేసిన తర్వాతనైనా కనీసం ఈ పావర్టీ అనేటువంటిది పోగొట్టామా? రెండోది ప్రధానంగా ఈక్వాలిటీ తెచ్చుకోవాలనుకున్నాం. సోషల్ ఈక్వాలిటీ, ఎకనామిక్ ఈక్వాలిటీ ఎంతవరకు సాధించాము అనేది మాత్రం పార్లమెంట్కు తెలుసుకునేటువంటి హక్కు రేపు మనం పార్లమెంట్ కోర్టులో కూడా ప్రశ్నించవచ్చు. కోర్టు కూడా దీన్ని కాదనడానికి వీలు లేదు, ఎందుకంటే కోర్టు ఇట్సెల్ఫ్ మన జడ్జి గారి పక్కనే ఉన్నారు. లా కానీ కోర్టు కానీ ప్రొడక్ట్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, సుప్రీం, అది సుప్రీం కోర్టును పెట్టింది. కాబట్టి ఏంటంటే ఏదైతే క్రియేట్ చేసిందో అమ్మ నువ్వు నాకు కాలు లేకుండా కన్నవే అని కొడుకు తల్లిని అన్నట్టు కాదు. సుప్రీంకోర్టు క్వశ్చన్ చేయలేదు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని. అంతేకాదు సుప్రీంకోర్టు ఒప్పుకున్నది కూడా బేసిక్ స్ట్రక్చర్ని మేము కాదనడానికి వీలు లేదు అని చెప్పేసి ఒప్పుకుంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా ఒప్పుకున్నాడు బేసిక్ స్ట్రక్చర్ని కాదంటే. ఈ బేసిక్ స్ట్రక్చర్లో పావర్టీ ఉంది, బేసిక్ స్ట్రక్చర్లో ఈక్వాలిటీ ఉంది, బేసిక్ స్ట్రక్చర్లో కుల నిర్మూలన ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పోయినాయా లేదా అని చూసే హక్కు రిప్రజెంటేటివ్ హౌసెస్కు. రిప్రజెంటేటివ్ హౌసెస్లో నుంచి ఫార్మ్ అయినటువంటి గవర్నమెంట్కు ఆ హక్కు అనేటువంటిది ఉంది. కాబట్టి ఏంటి అంటే అన్టచబిలిటీ ఇంకా ఉందా లేదా ప్రభుత్వాలు తెలుసుకోవచ్చు. నోమాడిజం ఇంకా ఉందా లేదా, ఇల్లు లేకుండా తిరుగుతూ ఉన్నారు. మన దగ్గర మనం చూస్తాం, గంగిరితో వాళ్ళు చూడాలి సిటీలో వాళ్ళు తిరగడం అనేది, అది కూడా ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకం, ఆత్మాభిమానానికి వ్యతిరేకం. అడుక్కొని అమ్మా నాకింత పెట్టు అనేటువంటిది స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వ్యతిరేకం. కాబట్టి అది కూడా కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అగైన్స్ట్ ది కాన్స్టిట్యూషన్. ప్రైవేటైజేషన్ చెయ్యకూడదు, ప్రైవేటైజేషన్ చేయకూడదు. మీరు గమనించారు, మన్మోహన్ సింగ్ తీసుకొచ్చింది ప్రైవేటైజేషన్ అనేటువంటిది అగైన్స్ట్ కాన్స్టిట్యూషన్. సో ప్రైవేటైజేషన్ యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే డిఫరెన్షియేషన్ యాక్సెప్ట్, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం.
ఎవరో ఒక ఆయన నాకు 100 కోట్లు నేను చెప్పాలా అంటాడంటే అసలు 100 కోట్లు సంపాదించడం అన్కాన్స్టిట్యూషనల్, అంత కూడా సంపాదించకూడదు. సో కాబట్టి ఏంటంటే మనం చెప్పాల్సింది ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ జరిగింది అన్కాన్స్టిట్యూషనల్. ఆ వెల్త్ బయటకు తీయాల్సిన అవసరం ఉంది, అది రాజ్యాంగబద్ధమే. పావర్టీ పోవాలి అనుకున్నారు, 10 ఏళ్లలోనే అనుకున్నారు, ఉందా లేదా? అది ఏ రకమైన పావర్టీ? కాస్ట్ బేస్డ్ పావర్టీ. సర్టన్ కులాల్లో 70-80% పేదవాళ్ళు ఉంటారు, కొన్ని కులాల్లో 5%, 10% మాత్రమే ఉంటారు. సో కాబట్టి పావర్టీ కూడా కమ్యూనల్ పావర్టీ అది. సో కాబట్టి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి అధికారం ఉంటుంది. అంతేకాకుండా 340, 41, 42 ఆర్టికల్స్ చారిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ టు బ్యాక్వర్డ్ కాస్ట్, షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ రైట్స్. కాబట్టి ఈ ఆర్టికల్స్లో ఉన్నటువంటి వాళ్ళు మిగతా వాళ్లతో సమానంగా పోటీ చేసి రీచ్ అయ్యారా అని తెలుసుకునేటువంటి అధికారం కూడా అసెంబ్లీకి, పార్లమెంట్కి, గవర్నమెంట్కి ఉంటుంది. ఇవి రేపు పబ్లిక్ డిబేట్లో కానీ, రేపు కోర్టులో కానీ ఇవి మనం ఈ విధంగా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్న డిబేట్లు జరిగితే మనకు అర్థమవుతుంది ఇది. కాబట్టి నేనేంటంటే ఒక బీసీ వాడిని గాను, ఒక ఎస్సీ గాను మాట్లాడలే. నేను ఒక మేధావిగా, ఒక హిస్టోరియన్గా, ఒక కాన్స్టిట్యూషన్ మేకింగ్ బాడీని గురించి నేను చదివాను, ప్రొసీడింగ్స్ చదివాను. నేను వాళ్ళ స్పిరిట్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ఖచ్చితంగా ఈ శతాబ్దంలోనైనా, ఇన్ని సంవత్సరాలు అనుభవించడం 21వ శతాబ్దంలో అయినా 1945లో వాళ్ళు అనుకున్నట్టు 49లో అనుకున్న ఎన్ని సాధించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. మనం ముఖ్యంగా సఫర్ అయిన వాళ్ళం అనుకుంటున్నాం. కాబట్టి దీన్ని ప్రభుత్వాల ముందు, ప్రజల ముందు, కోర్టుల ముందు పెట్టి ఖచ్చితంగా దీన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి ఈ విషయాలు, టెక్నికల్ విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి అని చెప్పేసి అనుకొని నేను మీ ముందుకు వచ్చాను, చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్.